హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు. బాబాగారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మన మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మన హృదయంలో ఉండేటువంటి బాధనంతటినీ కూడా దూరం చేస్తుంది. మనకు జీవితంలో చాలా ధైర్యాన్ని, శక్తిని కూడా బాబాగారి మాటలే అనుగ్రహిస్తాయి. అదేవిధంగా ఈరోజు కూడా ఒక సత్య ప్రమాణమైన మాటను బాబాగారు మనతో చెబుతున్నారు. బాబాగారి దయతో మనతో మన సాయి తండ్రి చెప్పే ఆ మాటలు ఏమిటో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. మనతో మన సాయి తండ్రి చెప్తున్నారు, తల్లి, నీ హృదయం సంతోషపడే ఒక సంతోషకరమైన మాటను నీకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. బిడ్డ, ఓర్పు ఎంతో విలువైనది. ఓర్పుతో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఓడిపోరు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, కష్టాలను భరిస్తూ కన్నీళ్లను దిగమింగుతూ మార్పు కోసం ఎదురు చూడటం మాట చెప్పినంత సులభమైన పని కాదు. ఈ విషయం నాకు కూడా బాగా తెలుసు. కానీ నీకోసం ఒక విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో అంత కష్టం నిన్ను బాధిస్తుంది. అయినా కానీ ఆ కష్టం నీ విజయాన్ని ఆపలేదన్న విషయం గుర్తుపెట్టుకో. నీ ఓపికతో నువ్వు అనుకున్నది తప్పకుండా అందుకుంటావు. అటువంటి గొప్ప అద్భుతం నీ జీవితంలో త్వరలో నువ్వు అందుకోబోతున్నావు. ఆ తరువాత నీ జీవితంలో కూడా నువ్వు కోరుకున్న మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇది ఖచ్చితంగా నీ జీవితంలో జరిగేటువంటి సత్యమని నీతో నీ సాయి తండ్రి చెప్పేటువంటి గురువాకుగా నువ్వు భావించు. నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది నేను నీకు తిరిగి రాస్తున్న సత్య ప్రమాణం అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. మన జీవితంలో కూడా మనం ఊహించని ఎన్నో పరిణామాలు మన జీవితంలో జరుగుతుంటాయి. అటువంటి సమయంలోనే మనకు ఓర్పు అనేది చాలా అవసరం. ముఖ్యంగా మన కుటుంబ సభ్యులలో మార్పు రావాలి అని నెలలు, సంవత్సరాల తరబడి ఎదురు చూసే సాయి బంధువులను ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాం. నిజంగా ఓర్పుగా ఉండు, సహనంతో ఉండు, ఓపిక పట్టు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే మన ఓర్పుకు, ఓపికకు, సహనానికి తగిన ఫలితం ఇవ్వగలిగినది మన సాయి తండ్రే. ఇప్పుడు మనకు బాబాగారు తన దయతో మనకు అనుగ్రహించే సత్ఫలితం ఎలా ఉంటుందో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్వం చంద్రాపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక కూలీవాడు ఉండేవాడు. రంగయ్యకు 2 కొడుకులు, 1 కూతురు. రంగయ్య కూతురు సీత అందంతో పాటు చాలా తెలివైనది, ధైర్యం కలిగిన పిల్ల. దాంతో రంగయ్య ఏ పని చెప్పినా సీత చాలా చురుకుగా చేసేది. వాళ్లకు ఒక 10 మేకలు తప్ప ఇంకా ఏ సంపద కూడా లేదు. రంగయ్య కూతురు కొడుకులు 2 కంటే కూడా చిన్నది కావడంతో ఆమెకు ఆ మేకలను కాచే పని తప్ప మరి ఏ పని కూడా తండ్రి అప్పగించేవాడు కాదు. సీతే ఆ మేకలను చాలా జాగ్రత్తగా మేపి వాటిని ఇంటికి తీసుకువస్తూ ఉండేది. సీత ఎటు వెళుతున్నది, ఆ మేకలను ఎక్కడెక్కడ తిప్పుతున్నదో కూడా తండ్రి ఆమెతో పాటుగా వెళ్ళి అక్కడ ఉండి చూసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళు మేకలను మేపడానికి వెళ్ళిన అడవిలో ఒక కొండ ఉన్నది. ఆ కొండపైకి ఎవరైనా వెళితే ఇహ తిరిగి రావడం అనేది లేదు. అది మంత్రగాళ్ళు ఉండే కొండ అని
ఆ కొండ కింద ఉండే వాళ్ళంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. దాంతో ఆ కొండ మీదకు ఒక వంతు భాగమే తప్ప పైకి వెళ్ళేవాళ్ళు కాదు. అంతకు మించి పైకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా కిందకి రాలేదు. కానీ ఆ కొండపైన పశువులకు ఎంతో మేత ఉన్నదని ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పుకున్నట్లే ఆ కొండ దగ్గరకు వెళితే అందరికీ కూడా అక్కడ ఎంతో మేత కనపడుతూ ఉండేది. కానీ ఎవరూ కూడా సాహసం చేసి పైకి వెళ్ళేవారు కాదు. వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళ బిడ్డల్ని కానీ ఎవరికైనా కూడా ఆ కొండకు సంబంధించిన విషయాలను చెప్తూ అంత పైకి వెళ్ళవద్దని హెచ్చరించేవాళ్ళు. ఒకరోజు సీతతో కూడా తండ్రి ఆ విషయాలను చెప్తున్నప్పుడు సీత తండ్రితో, నాన్న, మీరు ప్రతిరోజు కూడా నాతో ఈ విషయం చెప్తూనే ఉన్నారు. మీరు చెప్పినట్లుగానే నేను ఆ కొండకు ఒక వంతు భాగం కంటే పైకి వెళ్ళనని తండ్రితో చెప్పి సీత తన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఆ మేకలను కాచుతూ ఆ కొండ మీదకు వెళుతుంది. సీతతో పాటు మిగిలిన పిల్లలందరూ కూడా ఆ కొండపైన ఆడుకుంటూ వాళ్ళ మేకలను అక్కడ మేత కోసం వదిలిపెడతారు. తండ్రి రంగయ్య, అన్నదమ్ములు, మిగిలిన వాళ్ళు అందరూ కూడా కొండ కింద నుంచి ఆ విషయాలను గమనిస్తూనే ఉండేవాళ్ళు. అయితే పైన అందరితో పాటు ఆడుకుంటున్న సీత ఉన్నట్టుండి ఒక తెల్లటి వెండి మబ్బు లాంటిది వచ్చి ఆ మబ్బులో కలిసిపోయినదని, సీత కనబడటం లేదని కొండ కింద ఉన్న రంగయ్య దగ్గరకు మిగిలిన పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని చెప్తారు. కొండ కింద నుంచి రంగయ్యతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ వెండి మబ్బు రావడం చూస్తారు. అయితే ఆ మబ్బులో సీత చిక్కుకున్నదన్న విషయం కొండపై నుంచి వచ్చి మిగిలిన పిల్లలందరూ చెప్పేంత వరకు రంగయ్యకు తన కొడుకులకు ఆ విషయం తెలియదు. దాంతో కూతురు కోసం వాళ్ళు ఆ కొండపైకి ఒక వంతు భాగం వరకు అందరూ వెళ్ళి ఎన్నో చోట్ల వెతుకుతారు. కానీ ఎక్కడా వాళ్లకు సీత జాడ తెలియదు. తండ్రి కొడుకులు 1 సంవత్సరం పాటు సీత కోసం వెతుకుతారు. అయితే వాళ్ళు ఎంత వెతికినా సీత జాడ తెలియకపోయేటప్పటికీ రంగయ్య ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడైన నాగులప్ప తండ్రితో, మనం ఇంకా ఎన్నాళ్ళు ఈ కొండ చుట్టూ తనే చెల్లి కోసం వెతుకుతాము, మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి కదా, మీరు చెల్లి విషయమై ఏమీ పట్టించుకోవటం లేదు, నేను కొండకు అవతలను ఉన్న మాయా అడవులకు వెళ్ళి చెల్లిని వెతికి తీసుకువస్తానని తండ్రితో చెప్తాడు. అయితే తండ్రి నిర్ణయం ఏమిటని ఆ విషయంలో కొంచెం కూడా అడగడు. దానికి తండ్రి, నీ అంతటా నువ్వే నిర్ణయం తీసుకొని వెళుతానంటున్నావు, వెళ్ళి వెతికి చెల్లిని తీసుకువస్తానంటే నేను కాదనను. అయితే నువ్వు కొన్ని జాగ్రత్తలను పాటించి వెళ్ళమని, అక్కడ మంత్రగాళ్ళు ఉంటారని, ఆ అడవుల గురించి అందరూ చెప్పుకుంటున్నారని జాగ్రత్తగా ఉండమని నాగప్పతో చెప్తాడు. నాగప్ప రామయ్య చెప్పిన ఏ విషయాలను కూడా పట్టించుకోడు. అయితే నాగప్ప కూతుర్ని వెతకడం కోసం వెళుతున్నాడని తెలిసిన తల్లి నాగప్పకు ఆహారం వండి ఇస్తానని, అయితే అతనికి ఎంత ఆహారం కావాలో చెప్పమని అడుగుతుంది. అందుకు నాగప్ప, నేను వెళ్ళేది అడవి ప్రాంతానికి, అక్కడ మళ్ళీ నాకు ఆహారం దొరకటం అనేది ఇబ్బందికరం అవుతుంది, 1 వారం రోజులకి సరిపోను ఒక జొన్న రొట్టెను చేసి ఇవ్వమని తల్లితో చెప్తాడు. అంత పెద్ద రొట్టెను మోసుకొని వెళ్ళటం కష్టమేమో ఆలోచించమని తల్లి చెప్పినా తల్లిని విసుక్కుంటూ తాను అడిగినట్లు చేసివ్వమని చెప్తాడు. నాగప్ప కోరినట్లుగానే తల్లి ఒక పెద్ద జొన్న రొట్టెను చేసి కాల్చి నాగప్పకు ఇస్తుంది. అది తీసుకొని కొన్ని మంచినీళ్లను తీసుకొని ఆ అడవుల వైపుకు బయలుదేరి నాగప్ప చెల్లి కోసం ఎతుక్కుంటూ వెళ్తాడు. చాలా దూరం నడిచి మాయా అడవులను చేరుకుంటాడు నాగప్ప. అక్కడికి వచ్చేటప్పటికే అలసట ఆయాసంతో ఉన్న నాగప్ప తల్లి ఇచ్చిన జొన్న రొట్టెను తీసి తినబోతుంటాడు. ఆ సమయంలో అక్కడికి ఒక బొంతకాకి వస్తుంది. కాకిని చూసిన నాగప్ప, నేను తెచ్చుకున్న ఆహారం కొద్దిగానే ఉన్నది, నువ్వు కూడా దీన్ని తినేందుకు వస్తే నేను నీకు పెట్టే అంత నా దగ్గర లేదు, వెళ్ళిపోమని ఆ కాకిని విసుక్కుంటూ తన పక్కన ఉన్న రాళ్లను కాకి మీదకు విసిరేస్తాడు. దాంతో ఆ కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి ఒక కుక్క వస్తుంది. దాన్ని కూడా ఆ విధంగానే తరుముతాడు. ఇంకా నాగప్ప తన దగ్గర ఉన్న ఆహారాన్ని తిని నడుచుకుంటూ ఆ అడవిలోకి వెళ్ళేటప్పటికి కొంత దూరంలో అతనికి ఒక కుటీరం కనిపిస్తుంది. ఆ కుటీరంలో ఒక ముసలతను తన దగ్గర ఉండే 1-2 ఆవులను పెట్టుకుంటూ ఉంటుంటాడు. అక్కడికి చేరుకున్న నాగప్ప తను ఎందుకు వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో అన్ని విషయాలను ఆ పెద్దతనితో చెప్తూ అతను ఆ రాత్రికి అక్కడ ఉండి వెళ్ళిపోతానంటాడు. ఆ పెద్దతను కూడా నాగప్పను అక్కడ పడుకోమని చెప్తాడు.
తెల్లారిన తరువాత పెద్దతను, నువ్వు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో నీ చెల్లిని వెతుక్కునేందుకు వచ్చావు కదా, అయితే ఆమె దొరికేందుకు ఎన్నాళ్ల సమయం పడుతుందో కూడా తెలియదు కాబట్టి అప్పటి వరకు నా ఆవులను కాస్తూ నా దగ్గరే ఇక్కడే ఉండు. నేను ప్రతిరోజు నీకు తినేందుకు ఆహారాన్ని నీ చెల్లిని వెతుక్కుంటూ నా ఆవులను కాచిపెట్టమని అడుగుతాడు. ఆ మాటలకు నాగప్పకు కూడా ఒక ఆలోచన వస్తుంది. అతనికి తినేందుకు ప్రతిరోజు ఆహారము, పడుకునేందుకు ఒక ప్రదేశము దొరుకుతుందని, కాబట్టి ప్రతిరోజు ఇతని ఆవులను కాస్తూ తన చెల్లిని వెతుక్కోవడం అతనికి సులభం అవుతుందని ఆలోచించిన నాగప్ప ఆ విషయానికి సరేనని ఒప్పుకుంటాడు. అయితే ఆ ముసలివాడు నాగప్పకు కొన్ని ఆంక్షలను చెప్తాడు. తన ఆవుల వెంటే తిరుగుతూ ఆవులను మేపాలని, వాటిని అదిలించకూడదని, అవి ఎక్కడికి వెళ్ళినా వాటి వెనుక తప్పకుండా వెళ్ళాలని, అలా చెయ్యని పక్షంలో అతనికి కఠినమైన శిక్ష కూడా ఉంటుందని చెప్తాడు. అందుకు నాగప్ప సరేనని ఆ రోజు నుంచి ఆ ఆవులను తీసుకొని అడవిలోనే ఉన్న కొండవైపుకు వెళ్ళి వాటిని అక్కడ మేపి తీసుకొని వస్తుంటాడు. ఒకరోజు ఆ విధంగానే ఆవులను తీసుకుని వెళ్ళిన నాగప్ప కొండపైన ఒక బంగారు కోడి, ఒక వెండి కోడి ఆడుకోవటం చూస్తాడు. వాటి రెండిటిని పట్టుకొని తనను వాటిని వశపరుచుకుంటే అతనికి ఎంతో బంగారము, వెండి లభిస్తుందని, ఎలాగైనా వాటిని పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ ఆ కోడులు రెండూ కూడా అటూ ఇటూ పరిగెత్తి నాగప్పకు విసుగు కలిగేలాగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దాంతో నిరాశ చెందిన నాగప్ప తిరిగి మళ్ళీ తన ఆవుల దగ్గరికే వస్తాడు. వాటిని ఆ కొండ మీద నుంచి తోలుకుంటూ నదిని దాటించబోతాడు. అయితే నది ఒడ్డున నాగప్పకు ఒక బంగారు కర్ర, ఒక వెండి కర్ర గాలిలో తేలుతూ కనపడతాయి. అది చూసిన నాగప్ప వాటిని పట్టుకుంటే తనకు కలిగిన దరిద్రం తీరిపోతుందని, ఎలాగైనా ఆ బంగారు కర్రను, వెండి కర్రను సొంతం చేసుకోవాలని వాటి రెండింటిని పట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేసి వాటి వెంట కూడా వెళతాడు. కానీ ఆ బంగారు కర్ర, వెండి కర్ర గాలిలో తేలుతూ చాలా దూరం వెళ్ళి మాయమైపోతాయి. అది చూసిన నాగప్ప తనకు ఆ వెండి కర్ర, బంగారు కర్ర కూడా దొరకలేదని తనను తాను తిట్టుకుంటూ మళ్ళీ తిరిగి ఆ ఆవుల దగ్గరకు చేరుకొని ఆ ఆవులను గడ్డి ఉండే మైదానానికి తీసుకువస్తాడు. ఆ మైదానంలో ఒక చెట్టుకు ఎంతో మంచి సువాసన కలిగే మంచి పండ్లు ఉంటాయి. అది చూసిన నాగప్పకు ఆ పండ్లు తినాలి అనే కోరికతో ఆ చెట్టెక్కి లెక్కలేనన్ని పండ్లను తను తింటాడు. ఆ తర్వాత ఆవులు అటు నుంచి తిరిగి వస్తూ ఇంటికి బయలుదేరి వెళుతున్నప్పుడు నాగప్ప కూడా వాటితో పాటు కలిసి ఇంటికి చేరుకుంటాడు. ఆ ముసలతను నాగప్పను చూస్తూనే, ఇవాళ ఆవులను చక్కగా మేపావా, అవి కడుపు నిండా ఆహారాన్ని తిన్నాయా అని అడుగుతాడు. అందుకు నాగప్ప అవునని, వాటిని చక్కగా మేపి తీసుకువచ్చానని చెప్తాడు. ఆ మాటలు విన్న పెద్దతను, అలా అయితే నేను పాలు తీసి నువ్వు చెప్పిన మాట నిజమో కాదో తెలుసుకుంటానని ఆవుల దగ్గరకు వెళ్ళి పాలను పిండి వచ్చి, ఈరోజు ఆ ఆవులు ప్రశాంతంగా భోజనం చెయ్యలేదని నేను నీతో ముందుగానే చెప్పాను. నా ఆవులను దగ్గర ఉండి కాచాలని, నువ్వు నా ఆవులను వదిలి ఎక్కడెక్కడో తిరిగావు. నువ్వు అలా తిరిగితే దానికి తగిన శిక్షను కూడా పొందుతావని నీతో ముందుగానే చెప్పానంటూ తన చేతుల్లో ఉన్న మంత్రదండాన్ని తీసి నాగప్ప తల మీద పెడుతూ అతను శిల అయిపోవాలని నాగప్పను అంటాడు. నాగప్ప అక్కడికక్కడే శిలరూపాన్ని పొందుతాడు. నాగప్ప వెళ్ళి కూడా సంవత్సరం కాలం గడుస్తుంటుంది. సంవత్సరమైన నాగప్ప రాలేదని, 2 సంవత్సరాలు అయ్యి కూతురు కూడా దూరమైపోయిందని తండ్రి ఎంతగానో బాధపడుతుంటాడు. కూతురు జాడ, కొడుకు జాడ తెలియక బాధపడుతున్న రంగయ్య దగ్గరకు రెండో కొడుకైన బంగారప్ప వచ్చి తండ్రితో, నాన్న మీరు ఏమీ అనుకోనంటే అన్నని చెల్లిని వెతికేందుకు నేను వెళ్ళి రమ్మంటారా? మీకు ఇష్టమైతేనే వాళ్ళను వెతికేందుకు నేను వెళతాను, లేకపోతే వెళ్ళనని తండ్రితో చెప్తాడు. తండ్రి నా బంగారప్పను చూస్తూ, నా నిర్ణయాన్ని అడిగి నువ్వు ఎంతో మంచి పని చేశావు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఎవరి దగ్గరికి వెళుతున్నా వాళ్ళు చెప్పిన పని ఏంటో ఓర్పు సహనంతో ఆ విషయాలను తెలుసుకో, అప్పుడే నువ్వు అనుకున్న పనిని సాధించగలవు. అలాగే మన కంటికి కనబడే ప్రతిదీ నిజం కాదని కూడా సమయం వచ్చినప్పుడు తెలుసుకోమని కొడుకుకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళి రమ్మనమని చెప్తాడు. అయితే రంగయ్య బంగారప్పల మాటలు విన్న తల్లి, నాయన
నువ్వు అన్నని చెల్లిని వెతికేందుకు వెళతానంటున్నావు కదా, కాబట్టి నీకు భోజనానికి ఇబ్బంది లేకుండా నీకు ఏమి కావాలో ఎన్ని రోజులకు కావాలో చెప్పమని అడుగుతుంది. అందుకు తల్లితో, అమ్మ నేను వాళ్ళను వెతికేందుకు వెళుతున్నాను, అది కూడా అడవి ప్రదేశమే కాబట్టి అక్కడ ఎన్నో రకాల పళ్ళు ఫలాలు ఉంటాయి, అందుకని నాకు ఎక్కువ రోజులకు ఆహారం అవసరం లేదు. అన్నా చెల్లిని వెతుకుతూ మధ్యలో దొరికిన వాటిని తింటానని, అయితే అడవికి చేరుకునేంత వరకు అవసరం కాబట్టి ఒక జొన్న రొట్టెను చేసివ్వమని తల్లిని అడుగుతాడు. నాగప్ప అడిగినట్లుగానే తల్లి ఒక చిన్న జొన్న రొట్టెను చేసిస్తుంది. అది తీసుకొని కొన్ని మంచినీళ్లను తీసుకొని నాగప్ప అక్కడి నుంచి బయలుదేరి చెల్లి కోసం వెతుకుతూ అడవిలోకి చేరుకుంటాడు. అక్కడ ఒక చెట్టు కింద అరుగు మీద కూర్చొని తన అన్నలాగానే అతను కూడా ఆ జొన్న రొట్టెను తినే సమయంలో అక్కడకు ఒక కాకి వస్తుంది. ఆ కాకి అరుపులను విన్న నాగప్ప, నువ్వు కూడా నాలాగా ఆకలితో ఉన్నట్టున్నావు, నా దగ్గర ఉన్న ఈ జొన్న రొట్టెలో నీకు కొంచెం పెడతాను ఉండమంటూ అతను కొన్ని చిన్న ముక్కలను తుంచి ఆ కాకికి వేస్తాడు. కాకి అవి తింటున్న సమయంలో అక్కడకు ఒక కుక్క కూడా వస్తుంది. కుక్కకు కూడా జొన్న రొట్టెను కొంచెం పెట్టి మిగిలింది తను తిని అక్కడి నుంచి బయలుదేరి అడవిలోకి వెళతాడు. బంగారప్పకు కూడా అన్నకు కనపడినట్లే ఆ పెద్దతని ఇల్లు కనపడుతుంది. అక్కడకు వెళ్ళి ఆ రాత్రికి అక్కడ ఉంటానని అతడిని అడిగి ఆ రాత్రి సమయంలో అక్కడే ఉండి అతను పెట్టిన ఆహారాన్ని తిని అతను ఎందుకు వచ్చాడో ఆ విషయాలను ఆ పెద్దతనితో చెప్తాడు. పెద్దతను నాగప్పకు చెప్పినట్లుగానే బంగారప్పకు కూడా చెప్పి తన ఆవులను కాచిపెట్టమని అడుగుతాడు. పెద్దతను చెప్పిన మాటలు విన్న బంగారప్ప, ఆవులు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి, వాటి వెనకాల తిరగటం వలన అతనికి ఏవైనా ఉపయోగకరమైన విషయాలు తెలియవచ్చని తన అన్న చెల్లెలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనుకున్న బంగారప్ప ఆ పెద్దతను చెప్పినట్లుగా ఆవులను కాచి పెడతానని చెప్తాడు. అందుకు ఆ పెద్దతను కూడా అన్నకు చెప్పిన నియమాలనే తమ్ముడికి కూడా చెప్పి ఆవులను కాచే విధానాన్ని కూడా చెప్పి పంపిస్తాడు. ప్రతిరోజు బంగారప్ప ఆ కొండపైకి ఆవులను తీసుకువెళ్ళి వాటిని చక్కగా కాచి ఆ పరిసర ప్రాంతాల్లో తన చెల్లికి అన్నకు సంబంధించిన విషయాలు ఏవైనా తెలుస్తాయా అని వెతుకుతూ ఉంటాడు. అలా ఒకరోజు నాగప్ప ఆ ఆవులను రోజులాగానే కొండపైకి తీసుకుని వెళ్తుంటాడు. అయితే అక్కడ అతనికి ఒక బంగారు కోడి, వెండి కోడి కనపడతాయి. అది చూసిన బంగారప్ప కాసేపు వాటినే చూస్తూ సంతోషంగా అక్కడ సమయాన్ని గడిపి తనకు ఆ బంగారు కోడితోనూ వెండి కోడితోనూ ఏ అవసరమూ లేదని, తాను ఆవులను కాచేందుకే వచ్చానని మనసులో అనుకున్న బంగారప్ప ఆ ఆవులను తోలుకొని నది వరకు వెళతాడు. నది ఒడ్డున అన్నకిలాగా ఇతనికి కూడా గాలిలో బంగారు కర్ర, వెండి కర్ర ఎగురుతూ కనపడతాయి. అది చూసిన అతను, వెండి కర్రలు బంగారు కర్రలు ఉంటాయా, ఒకవేళ ఉన్నా అవి గాలిలో తేలటమేమిటి, ఇదేదో మాయనుకొని దాని వెనక వెళ్లకుండా ఆ ఆవులను తోలుకొని జాగ్రత్తగా నది అవతల వైపుకు వెళతాడు. అక్కడ ఎన్నో రకాల పండ్ల చెట్లు కనపడతాయి. అది చూసిన ఇతనికి ఆకలిగా అనిపించినా అతను సాయంత్ర సమయం అవుతున్నది కాబట్టి ఇంటికి వెళితే ఆ పెద్దతను తన కోసం వండుకున్న ఏదో ఒక ఆహారం తినకు తప్పకుండా పెడతాడని, కాబట్టి తనకు ఆ రొట్టె ముక్కలే చాలని, ఆ పండ్లు ఉంటే మరే పక్షులైనా తింటాయనుకున్న బంగారప్ప అక్కడి నుంచి ఆ ఆవులను తీసుకుని పెందరాళ్లే ఇంటికి వస్తాడు. అది చూసిన ఆ ముసలతను, ఇవాళ నువ్వు ఎంతో పెందరాళ్లే వచ్చావు, నా ఆవులను జాగ్రత్తగా మేపే తీసుకువచ్చావా, అవి కడుపు నిండా తిన్నాయా అని అడుగుతాడు. అందుకు బంగారప్ప, వాటిని నేను జాగ్రత్తగా దగ్గర ఉండి మేపానని, అవి తిన్నాయని సమాధానం చెప్తాడు. ఆ మాటలకు ఆ ముసలతను, ఆ ఆవులను తీసుకువెళ్ళి చావిటిలో కట్టు, నేను వెళ్ళి పాలు పిండి తీసుకువస్తాను, అవి పాలు ఇచ్చిన పద్ధతిని చూసి అవి కడుపు నిండా తిన్నాయో లేదో చెప్తానని బంగారప్పతో చెప్తాడు. బంగారప్ప ఆ ఆవులను తీసుకువెళ్ళి చావిటిలో కట్టేసి బయటకు వస్తాడు. ఇతను వెళ్ళి పాలు పిండి ఆ పాలను తీసుకువచ్చిన పెద్దతను బంగారప్పను చూస్తూ ఎంతో సంతోషంగా, నేను ఎన్నో ఏళ్ల నుంచి నా ఆవులను ఎంతోమందికి ఇచ్చి కాచుకురమ్మన్నాను, ఎవ్వరూ కూడా నా ఆవులను మేపడానికి తీసుకువెళ్ళి వాటిని జాగ్రత్తగా పట్టించుకున్నదే లేదు, కానీ ఈరోజు నువ్వు నా ఆవులను ఎంతో జాగ్రత్తగా కాచావు, అవి ఇంత చిక్కటి పాలను ఏ రోజు ఇచ్చిందే లేదని, అవి చూసి నేను ఎంతో సంతోషపడుతున్నానని, నా సంతోషం కొద్దీ నీకు ఏది కావాలో కోరుకో ఇస్తానని చెప్తాడు.
అయితే ఆ ముసలతను ఆవులను చావిట్లో కట్టేయమన్నప్పుడు కట్టేయడానికి వెళ్ళిన బంగారప్పకు అక్కడ తన అన్న రూపురేఖలతో ఉన్న ఒక రాయి కనపడుతుంది. అలాగే ప్రతిరోజు ఈ ముసలతనితో పాటు పడుకునే ఆ గదిలో ఒక వెండి మేఘం కూడా కనపడుతుంది. అది చూసిన బంగారప్పకు తన చెల్లెలు అన్న ఇద్దరూ కూడా ఈ ముసలతని దగ్గరే ఉన్నారని తెలుసుకొని అతడిని ఒప్పించి తన అన్నని చెల్లిని తీసుకువెళ్ళాలనుకున్న బంగారప్ప ఆ విషయాన్ని అతనితో చెప్తాడు. ఆ మాటలకు ఆ పెద్దతను నవ్వుతూ, నేను నీ చెల్లిని నీ అన్నని నిజంగానే నా దగ్గరే ఉంచుకున్నాను. నీ చెల్లెలు ఎంతో ఓర్పు సహనం కలిగినది. ఆమె మేకలు కాచే విధానం చూసి ఆమెను తెచ్చి నా ఆవుల పెంపకం కోసం నా దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది కదా అనుకుని ఆ రోజు ఆ వెండి మబ్బు రూపంలో వచ్చి తీసుకువచ్చాను. అలాగే నీ అన్నకు ఎంతో కోపము, అతనికి కొంచెం కూడా ఓర్పు లేదు, పని మీద శ్రద్ధ కూడా లేదు. అందుకనే అతన్ని నా కోపం వలన రాయిని చేశాను. కానీ నీ పనులను చూసిన తరువాత నాకు అతని మీద కోపం లేదు. నువ్వు కోరుకున్నట్లే నీ అన్నని చెల్లిని ఇద్దరినీ కూడా నీ వెంట పంపిస్తాను. దీనంతటికీ నీలో ఉన్న ఓర్పు సహనమే కారణమని, ఆ రోజు నిన్ను పరీక్షించేందుకు కాకి రూపంలోనూ కుక్క రూపంలోనూ నీ దగ్గరకు వచ్చినది కూడా నేనేనని, బంగారు కోడి వెండి కోడి రూపంలో నిన్ను ఆశను కలిగిస్తే నువ్వు ఆ ఆశకైనా లొంగుతావనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఆశకు కూడా లొంగలేదు. నీ అన్నని చెల్లిని నీ వెంట తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతోనే ఇన్ని రోజులు ఓర్పు సహనాన్ని కలిగి ఉన్నావు. నువ్వు ఇక్కడికి వచ్చిన రోజునే వాళ్ళను పసికట్టావని కూడా నాకు తెలుసు. నా దగ్గర ఉన్న మంత్రదండంతో నువ్వు నన్ను ఏదైనా చెయ్యవచ్చు, కానీ నువ్వు ఆ పని కూడా చెయ్యలేదు. అలాగే నన్ను వెండి బంగారాలు కోరినా నేను వాటిని కూడా ఇచ్చేవాడిని, కానీ నువ్వు అవి కూడా కోరలేదు. నీకు నీ అన్న చెల్లెలే కావాలని కోరుకున్నావు. నువ్వు నాకు ఎంతగానో నచ్చావని, నువ్వు ఎప్పుడు కావాలన్నా నా దగ్గరికి రావచ్చని అతనితో చెప్తూ తన అన్నని చెల్లిని బంగారప్పకు ఇస్తూ ఇన్ని రోజులు అతని దగ్గరే ఉండి తన మనవడిలాగా అతనికి ఎన్నో సేవలు చేశాడని, అతని ఓర్పు సహనానికి కాను అతనికి ఒక చిన్న కానుకను ఇస్తున్నానంటూ కొన్ని బంగారు కాసులను అతనికి ఇస్తాడు. వాటిని తీసుకొని చెల్లిని అన్నను తీసుకొని తన ఇంటికి వెళతాడు. జరిగిన అన్ని విషయాలను తండ్రితో చెప్పి ఆ బంగారాన్ని తండ్రి రంగయ్యకే ఇస్తాడు. కొడుకు చెప్పిన మాటలు విన్న రంగయ్య, ఓర్పు సహనము ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని, మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనకు ఆశ కలిగించే ఆలోచనలు ఎన్నో మన కళ్ళ ముందు ఉంటాయని, అయితే మనం మన సహనాన్ని ఓర్పుని కోల్పోకుండా ఉంటే మనం అనుకున్న దాన్ని పొందగలుగుతామని అది నిన్ను చూస్తే అర్థమవుతున్నదని బంగారప్పతో రంగయ్య అంటూ కొడుకును మెచ్చుకుంటాడు. అది చూస్తున్న నాగయ్యకు కూడా తనలో ఆ ఓర్పు లేకపోవటం వలనే, తన ఆశ వలనే అతను ఆ విధంగా శిలగా మారాడని, ఓర్పు సహనంతో ఉంటే మనం అనుకున్న దాన్ని పొందవచ్చని నాగప్పకు అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. ఓర్పు సహనంతో ఉంటే నువ్వు అనుకున్న దాన్ని పొందగలుగుతావు తల్లి. దానికోసం నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను. నువ్వు అనుకున్న దాన్ని సాధించేందుకు నీకు కావాల్సిన ఓర్పుని సహనాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు తన చక్కని అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని మనకు అందిస్తున్నారు. బాబా గారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ దివ్య వాక్కులను విన్నారు కదా. బాబా గారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మన అందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.